పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. మీ పిల్లలిద్దరిని మారీచుడు సుబాహులా మాపై ఉసిగొల్పుతారా? కేసీఆర్ అంటూ నిన్న ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ను ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులెడ్డి, పీసీసీ మహేష్ గౌడ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో వారిని నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, సూచనలు ఇవ్వండి. పాలకపక్షం ప్రతిపక్షం అంటే శత్రువులు అనే పరిస్థితి తెచ్చారు. ఇప్పటికైనా మీలో పరివర్తన రావాలి. ప్రభుత్వ వేడుకలకు ఆహ్వానిస్తున్నాం, హాజరవ్వండి. సర్కారు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, 119 మంది శాసనసభ్యులు. ప్రజా తీర్పుకు నిజాం ప్రభువే తలంచక తప్పలేదు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్, ఫామ్ హౌస్లకే ప్రాధాన్యం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఫస్ట్ ప్రియారిటీ పేదలకే. ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క తల తగ్గినా క్షమాపణ చెప్పేందుకు సిద్ధం. ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో నిజంగా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో నిజంగా రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు. చూడండి, పాలకపక్షం ప్రతిపక్షం అంటే శత్రువుల పరిస్థితి తెచ్చారు. ఇప్పటికైనా మీలో పరివర్తన రావాలి. ప్రభుత్వ వేడుకలు ఆహ్వానిస్తున్నాం, హాజరవ్వండి. సర్కారు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, 119 మంది శాసనసభ్యులు అంటూ చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కల్వకుంట్ల కాలకేయులకు ఉంది అనేది నా యొక్క ఒపీనియన్. ఇప్పటికైనా మారండి. ఎందుకు ఇవన్నీ? రాజకీయాల్లో మనం ప్రజలకి ఆదర్శంగా నిలబడాలి. కానీ ఈరోజు ప్రజలు రెచ్చగొట్టే విధంగా, ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళ యొక్క ప్రాణాలను హరించేసి వాళ్ళ శవాల పైన ఈరోజు పేలాలు ఎరుకునేటువంటి పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో కూడా మొత్తుకుంటా ఉన్నాను. ఏనాడైనా కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏనాడైనా పిలిచిండా? గవర్నర్కి ఆహ్వానం ఇవ్వలేని ఇటువంటి దొంగ కేసీఆర్. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి పిలుస్తూ ఉన్నాడు, విజయోత్సవ వేడుకలకు రండి, మీరుండండి మాతో పాటు, పెద్దరికం చెలాయించండి, ఏం చేయాలో చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆ దొంగలిద్దరిని, బిల్లారంగలిద్దరిని ఈరోజు ఉసిగొల్పేసి ఈరోజు ఇట్లాంటి నీచ రాజకీయం చేయడం తగదు. కేసీఆర్, నీకు ఒక పెద్దరికంగా ఉన్నావు, పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. ఏదీ లేదండి వాళ్ళకు. కేసీఆర్కి అధికారమే పరమావధి. ఈ బిల్లారంగాలిద్దరికీ డబ్బు, అధికారం 2 పరమావధే. ఎంత దారుణంగా అంటే వీళ్ళిద్దరు చేయబట్టి తెలంగాణ సమాజానికి చాలా నష్టం జరుగుతోంది. వీళ్ళిద్దరి దోకేబాజ్ ముచ్చట్లు ఇవన్నీ చేయబట్టి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతూ ఉంది. అందుకే నేను ప్రతిసారి కూడా ఈ బిల్లారంగాలిద్దరిని కూడా తెలంగాణ నుండి తరిమి కొడితే చాలా రకాల మనకు బాగుంటుందని ఎప్పటి నుంచో కూడా నేను చెప్తా ఉన్నాను.